సీసీఐ నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం 12కు మించకుండా రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం 33% పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని, కానీ మైలవరంలో పరిస్థితి మరోలా ఉందన్నారు. మైలవరం మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. కేంద్రం నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పింజ రకంలో నాణ్యత లోపాలు ఉన్నాయి. ఇక్కడికి ఏదో శాంపిల్గా కొద్దిగా తీసుకొచ్చారు. వాటిలో కూడా అన్మెచ్యూర్డ్ కాటన్ ఎక్కువ ఉంది. అట్లాగే కలర్ మారింది. కొంచెం మాయిశ్చర్ కూడా చూస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది 16% మాయిశ్చర్ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12% లోపే ఉండాలి. దయచేసి రైతు సోదరులు కొద్దిగా ఎక్కువ ఆరబెట్టి తీసుకొచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తే, ఎందుకంటే వాళ్ళకున్న నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కొన్ని నియమావళి ఇస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఉండాలి. 2, మన ఈ తెల్ల సంచుల్లో కాటన్ తీసుకొస్తా ఉన్నారు. ఇది రైతుకి ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, సీసీఐకి ఇబ్బంది. దయచేసి, ఎందుకంటే వాటిలో పాలీప్రాపిలీన్ సంచుల్లో వస్తాయి కాబట్టి పీపీ బ్యాగ్స్లో వాటి ద్వారా కంటామినేషన్ ఎక్కువ.